పెడతాను. పిక్స్ యాడ్ చేసి మీరు అక్కడ ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావింది. మీరు టైప్ చేసి మీ పిక్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న శెట్టి. ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసే వచ్చుంటారనమాట ఏంటనేది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అదిరిపోయే తమ్నేల్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే ముందు మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి నా ఛానల్కి విజిట్ అయ్యి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియో చెప్తాను అండ్ వీడియోలో చెప్తా ఉంటా ఫోన్ చూసి, అండ్ అలాగే పక్కన స్క్రీన్ రికార్డ్ అవుతుంది, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ప్లే స్టోర్లో కన్వా యాప్ని ఎక్కించుకోండి. ఇది ప్లే స్టోర్లో ఉంటుంది అనమాట. దాని ఇంటర్ఫేస్ అది ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తా, చూసేయండి. చూసారు కదా కన్వా యాప్ ఎలా ఉందని. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. అక్కడ చూడండి యూట్యూబ్ థంబ్నెయిల్, సోషల్ మీడియా, ఫోటో ఎడిటర్, వీడియో అంటే ప్రెజెంటేషన్, ప్రింటబుల్, వైట్ బోర్డ్, మీకు ఏది కావాలంటే మనం యూట్యూబ్ థంబ్నెయిల్ కాబట్టి ఎడిట్ చేసేది యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ ఎన్ని థంబ్నెయిల్స్ వచ్చాయో చూడండి. సో ఇలా అన్ని ఈ థంబ్నెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి అనమాట. లైక్ మీరు చూసుకుంటే ఇక్కడ బ్లాగ్, ఎడ్యుకేషన్, ఫుడ్, ట్రావెల్, గేమింగ్ థంబ్నెయిల్, డైలీ బ్లాగ్స్, మ్యూజిక్ అనేది ఇలా ప్రతిదీ క్లారిటీగా ఉంటుంది. సో మీరు దేని గురించి మీరు థంబ్నెయిల్ ఎడిట్ చేయాలనుకుంటున్నారనేది దాని మీద క్లిక్ చేసి థంబ్నెయిల్ అనేది ఎత్తుక్కోవచ్చు. సపోజ్ మీరు ఇప్పుడే ఇక్కడ ఉన్న ఈ థంబ్నెయిల్లే మీరు పెట్టాలనుకుంటే, ఓకే ఇక్కడ చూడు టాప్ 10 షాపింగ్, దాని మీద అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కలర్ నచ్చింది. సో మీరు ఇవన్నీ తీసేసి మీ పిక్స్ యాడ్ చేసి మీరు అక్కడ అదేంటి మీరు టెస్ట్ చేయాలి, మీరు టైప్ చేయాలి, మీరు పెట్టాలనుకుంటే థంబ్నెయిల్ అక్కడ పెట్టాలి అనుకుంటే దీన్ని ఇలా డ్రాగ్ చేసి కిందికి అనేయండి, అంటే డిలీట్ అయిపోతుంది అది. సో ఇలా పట్టుకొని సో డిలీట్ అయిపోయి ఇట్లా క్లారిటీగా ఉంటుంది అనమాట. సో ఇది కూడా మాకు వద్దు అనుకుంటే డిలీట్ ఆప్షన్ నొక్కండి. ఇదొకటి థంబ్నెయిల్ ఎడిట్ చేయడానికి. సో మీకు నచ్చిన వాటిలో ఏదో ఒకటి తీసుకొని మీరు థంబ్నెయిల్ అయితే ఎడిట్ చేసుకోవద్దు. అలా వద్దు, మాకు మేమే ఓన్గా ఎడిట్ చేయాలి అనుకుంటే అది దాని మీద క్లిక్ చేసి డిలీట్ చేసినాక ఇలా వైట్ కలర్లో ఉంటుంది. సో దీని మీద ఇలా అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకుంటే మీకు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్స్ ఆప్షన్ ఉంది. కలర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి. మీకు ఏ కలర్ అయితే ఇష్టమో ఆ కలర్ అయితే ఇక్కడ పిక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇప్పుడు గ్రీన్ కలర్ పెడుతున్నా. గ్రీన్ కలర్ పెట్టాను, ఓకేనా. తర్వాత ఎలిమెంట్కి వెళ్ళండి. ఇక్కడ డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ, బ్రాండ్స్, అప్లోడ్, టూల్స్, ప్రాజెక్ట్, యాప్స్, మ్యాజిక్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ ఎలిమెంట్కి వెళ్ళండి. ఎలిమెంట్స్కి వెళ్ళి మీరు ఇప్పుడు కిచెన్ గురించి చెప్పాలనుకుంటున్నారు అనుకో, కిచెన్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటండి. అలా లేదు డైలీ బ్లాగ్స్ అనుకుంటే డైలీ బ్లాగ్స్ అని సెర్చ్ చేయండి. అలా కాదు మీరు ఒకవేళ ఫేస్ ప్యాక్స్ గురించి చెప్పాలనుకుంటే ఫేస్ ప్యాక్ అని సెర్చ్ చేయండి. మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో దానికి రిలేటెడ్గా పిక్ అయితే వస్తుంది అనమాట. సో నేను ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ సెర్చ్ చేస్తా, చూడండి. గర్ల్స్ పార్లర్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేశారు. చూడండి అక్కడ బ్యూటీ సెలూన్ ఉంది. బ్యూటీ సెలూన్ అనుకుంటే మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ కట్, సెలూన్, బ్యూటీ ప్రొడక్ట్స్, హెయిర్ డ్రెస్సెస్ ఇలా చాలా క్లారిటీగా ఉంటాయి. పెడిక్యూర్, వ్యాక్సిన్. సో వీటిలలో మీరు ఏదైతే అక్కడ పెట్టాలి థంబ్నెయిల్కి అనుకుంటున్నారో కరెక్ట్గా అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా ఉంటుంది. సో వీటిలలో అయితే మీరు ఏదైతే పెట్టాలనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూస్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ సైడ్లమ్మటి ఇలా పెద్దగా చేయకుండా సైడ్లమ్మటి పెట్టి లాగాలి. దీని తర్వాత ఇక్కడ మీకు ఇంత ఓల్డ్గా వద్దు అంటే ఇలా పెట్టి నేను చేయలేను. ఇక్కడ ఉంటే మనం పెట్టే థంబ్నెయిల్ కానీ మన పిక్స్ కానీ అక్కడ ఎగ్జాక్ట్గా క్లారిటీగా కనిపించవు. సో ఇలా కాకుండా మీకైతే కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చేసుకోండి ఇక్కడ. సో అలా మీరు అడ్జస్ట్ చేసిన తర్వాత కింద చూసుకుంటే మీకు రీప్లేస్, బీజీ రిమూవర్, క్రాప్, ఫ్లిప్, స్టైల్, కార్నర్, యానిమేషన్ ఇదేం అవసరం లేదు. ట్రాన్స్ఫర్ ఉంది కదా, క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే
ట్రాన్స్పరెన్సీ అక్కడ మీకు 100 మీద ఉంది కదా, కొంచెం బ్యాక్ సైడ్ అంటే మీకు ఇలా లైట్ కలర్స్కి వస్తుంది. మీకు ఎంతవరకు కలర్ కావాలో అంతవరకు అయితే సో బ్యాక్ సైడ్ లాగే ఇలా అయితే మనం కలర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఎడిట్ చేస్తే పిక్ హైలైట్ ఉండాలి, సో అందుకు లైట్ కలర్ పెట్టుకోవాలి. క్లారిటీగా నీట్గా ఉంది కదా, గ్యాలరీలోకి వెళ్ళండి. ఏ పిక్ అయితే కావాలనుకుంటారో ఆ పిక్ని అక్కడైతే యాడ్ చేయండి. అక్కడ మీకు కింద గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అన్నీ వస్తాయి. థంబ్నెయిల్ ఎడిట్ చేయడానికి ముందే పిక్స్ దిగుతారు కదా, ఆ పిక్స్ని మీరు ముందే కట్అవుట్ చేసుకోవాలి. అంటే ఏదైనా యాప్లో మీరు బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవాలి. సో దీంట్లోనే రిమూవ్ చేయవచ్చు, బట్ దీనికైతే మనీ పే చేయాలి. అలా కాకుండా ఇన్షాట్లో ఈజీగానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో థంబ్నెయిల్ ఎడిట్ చేసేటప్పుడు పిక్ దిగుతారు కదా, ఆ పిక్ని మీరు ఇన్షాట్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత ఆ పిక్ని ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడైతే పెట్టండి. ఇక్కడ పెట్టిన తర్వాత కింద ఎఫెక్ట్ ఉంది, కింద ఎఫెక్ట్కి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ షాడో ఉంది కదా, షాడో మీద క్లిక్ చేయండి. ఇక్కడ గ్లో డ్రాప్ అవుట్లైన్ ఇలా ఉంది. ఇక్కడ గ్లో అంటే కిందికి వెళ్ళిపోతుంది, అంటే మనం పిక్ కరెక్ట్గా యాడ్ చేసినట్టు, ఏదో పిక్ పెట్టినట్టు కాకుండా పిక్ కరెక్ట్గా యాడ్ చేసినట్టు ఉంటుంది, అంటే పిక్ కిందికి పెట్టినట్టు ఉంటుంది. సో ఇలా గ్లో క్లిక్ చేసి కిందికి రండి. కొంచెం దీన్ని పెద్దగా అని చిన్నగా మీకు నచ్చిన సైజులో మీరైతే పెట్టుకోండి. తర్వాత మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి మీకు కావాల్సిన ఇంకో పిక్, సో మిడిల్ అయితే పెట్టాను. దెన్ ఇంకో పిక్ కూడా తీసుకోండి. అంటే మీరు ఎన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నారో అన్ని పిక్స్, నేను 3 పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంకో పిక్ కూడా తీసుకుంటున్నాను. సో నేను చేసినాను కాకుండా మీరు ఎన్ని పిక్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో అన్ని పిక్స్. ఇది కూడా ఇటులోకి వెళ్ళి షాడో మీద క్లిక్ చేస్తే గ్లో అంటే కిందికి వెళ్ళిపోతుంది. సో ఇలా అయితే పిక్ యాడ్ చేశాను. దెన్ ఇక్కడ ఏం చేయాలి, వీటిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు వీటిని ఇంకొంచెం కలర్ఫుల్గా చేయాలి అనుకుంటే ఫిల్టర్స్ ఉంది, ఫిల్టర్ ఆప్షన్కి వెళ్ళి మీకు ఏ ఫిల్టర్ కావాలో ఆ ఫిల్టర్ ఇలా అయితే క్లిక్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్లింట్, లూనా, ఏరియో ఇలా చాలా ఫిల్టర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. సో మీకు ఏ ఫిల్టర్ కావాలో ఆ ఫిల్టర్ అయితే ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ మీరు ఇది మెయిన్ పాయింట్ అనమాట. మీరు వీడియో ఎడిట్ చేసేటప్పుడు మీకు థంబ్నెయిల్ టెస్ట్ మాత్రం మనం తెలుగులో పెడతాం, ఇంగ్లీష్లో పెడతాం. ఇక్కడ టెస్ట్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. ఇక్కడే కాదు, ఏ థంబ్నెయిల్ అయినా టెస్ట్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. ఇక్కడ మీకు టెస్ట్ ఉంది కదా, టెస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ హెడ్డింగ్, యాడ్ సబ్ హెడ్డింగ్, యాడ్ యువర్ బ్రాండ్స్ ప్రతిదీ వస్తుంది. సో యాడ్ సబ్ హెడ్డింగ్ని క్లిక్ చేయండి. సో థంబ్నెయిల్కి మీరు ఏదైతే టెస్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారో అదనేది ఇక్కడైతే సర్చ్ చేయండి. సో నేను ఇప్పుడు పెడతా చూడు, పార్లర్కి వెళ్ళకుండా అనేది. సో చూసారు కదా, ఇక్కడ పార్లర్కి అని పెట్టాను. దీన్ని కొంచెం డ్రాగ్ చేస్తున్నాను, అంటే పెద్దగా చేయడానికి. దాని మీద క్లిక్ చేసి ఇలా పెద్దగా చేసి సైడ్ అమ్మటి పెడుతున్నాను. ఓకేనా. తర్వాత పక్కనే వెళ్ళకుండా అని సెర్చ్ చేస్తావు చూడండి. మళ్ళీ సో చూడండి, ఇక్కడ వెళ్ళకుండా పెట్టాను కదా, దీన్ని మళ్ళీ పెద్దగా డ్రాగ్ చేయాలి. అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ఇట్లా పెడితే మీకు అంటే చూడటానికి లుక్ లేదు అనుకుంటే మీరు కింద ఎలిమెంట్స్ ఉంది కదా, ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేయండి. టెస్ట్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి అక్కడ. సో ఇక్కడ చాలా అంటే చాలా వస్తాయి టెస్ట్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేయగానే. సో ఇవన్నీ అవే. ఇక్కడ సి ఆల్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ప్రతిదీ ఇంకా నీకు ఇక్కడ చాలా అంటే చాలా కనిపిస్తాయి. సో ఒకదాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ పార్లర్కి బ్లాక్ కలర్ది సెలెక్ట్ చేసా. సారీ గైస్, నేను ఇక్కడ బ్లాక్ కలర్ది పార్లర్కి యాడ్ చేసేది క్లిప్ మర్చిపోయాను, అంటే స్క్రీన్ రికార్డింగ్ చేయడం మర్చిపోయాను అనమాట ఫోన్లో. సో ఇదైతే నేను స్క్రీన్ రికార్డింగ్ చేయలేదు. నేను జస్ట్ అక్కడ ఇన్స్టాంట్ గ్లో 50 మినిట్స్లో అనేది నేను అక్కడ సర్చ్ చేసి పెడతాను. అక్కడ కలర్ ఎలా యాడ్ చేయాలో సేమ్ బ్లాక్ కలర్ అండ్ ఎల్లో కలర్ సేమ్ అలాగే యాడ్ చేశాను నేను కూడా. అండ్ బ్లాక్ కలర్ వైలెట్ కలర్ అనమాట. సో దీని ప్రకారం అయితే ఫాలో అయిపోండి. చూడండి, ఇక్కడ నేను పార్లర్ అనేదాన్ని బ్లాక్ తీసుకున్నాను, వెళ్ళకుండా అనేదానికి వైలెట్ కలర్ తీసుకుని అక్కడైతే యాడ్ చేశాను అనమాట.
సో ఇక్కడ నేనైతే ఇన్స్టాంట్ గ్లో 50 మినిట్స్లో 100% రిజల్ట్స్ అనేది సెర్చ్ చేసి పెడతాను. సెర్చ్ చేసి అక్కడ ఎలా రెడ్ కలర్ యాడ్ చేస్తాను అనమాట దాని మీద. దీన్ని బట్టి నేను పార్లర్కి వెళ్ళకుండా ఎలా యాడ్ చేశాను అనేది మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. నేను సరికి ఎలిమెంట్స్ మీద మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకున్నా కూడా, లేకపోతే మీకు ఎమోజీస్ కావాలన్నా కూడా, కిచెన్ ఐటమ్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే బ్లాగ్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, ప్రతిదీ ఇక్కడ మీకు ఎలిమెంట్స్ క్లిక్ చేసి సెర్చ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసరికి చెప్పా కదా, టెస్ట్ బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ అని కొడతా చూడండి. సో దాన్ని నేను కొంచెం చిన్నగా చేస్తున్నాను. సో మీకు ఈ ఇన్స్టాగ్లో 15 మినిట్స్లో ఇంకా కొంచెం మీరు ఇంకొంచెం బ్రైట్గా పెట్టాలి అనుకుంటే ఇక్కడ ఆటో అడ్జస్ట్ ఉంది కదా, అడ్జస్ట్ మీద క్లిక్ చేసి ఆటో అడ్జస్ట్ ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడండి, లైట్గా కొంచెం థిక్ కావాలనుకుంటే థిక్గా పెట్టుకోవచ్చు. దెన్ చూడండి అక్కడ బ్లాక్, వైలెట్ కలర్, రెడ్ కలర్ పెట్టారు. ఇంకొంచెం మీరు కింద సర్చ్ చేసి టెస్ట్ చేసిన తర్వాత అక్కడ మీకు టెస్ట్కి మీకు ఇంకో కలర్ కావాలనుకుంటే, ఇప్పుడు నేను ఎల్లో కలర్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఎల్లో కలర్ పెడతా. ఎల్లో కలర్ సెర్చ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ టెస్ట్ అంటే వస్తుంది. దాన్ని బట్టి తీసుకొని అక్కడైతే పెట్టేయడమే. చాలా సింపుల్ అండి. ఒక్కొక్క టెస్ట్కి ఒక్కొక్క కలర్ కావాలనుకుంటే మీరైతే కలర్ సెర్చ్ చేసి పెట్టేయడమే. అక్కడ ఇక్కడ ప్రో ఉంది చూడు, ప్రో ఉన్నది కానీ మీరు తీసుకుంటే మాత్రం అక్కడ మీరు ఎడిట్ చేసేటప్పుడు కన్వా అని పడుతుంది. అంటే మీరు ఎడిట్ చేసి మీరు టెస్ట్ చేస్తారు కదా, ఆ టెస్ట్ కనిపిస్తుంది, లోపల కన్వా అని కనిపిస్తుంది. అంటే రెండు గజిబిజిగా ఉండి క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. సో ప్రో లేకుండా ఉండేది చూసుకుంటే మీరైతే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ప్రో ఏంటంటే మనం మనీ పే చేయాలన్నమాట. ఇక్కడ చాలా ఉంటాయి, అయితే మనం నిదానంగా చూసుకోవాలి. చెప్పాను కదా, దీనికి కొంచెం టైం టేకింగ్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ. సో ఇప్పుడు ప్రతిదీ మీకు క్లారిటీగా వీడియో చూపిస్తేనే ఎడిట్ చేశాను. ఓవరాల్గా ఎలా ఉందనేది నేను పిక్ సైడ్కి యాడ్ చేస్తాను. సో చూసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలి కాబట్టి ఇట్లా అట్లా అని నేను ఆ తమ్నెయిల్ పెట్టి చూపించి మీకు చేశాను. సో చూడండి, నేను మీకు చెప్తానే నేను తమ్నెయిల్ అయితే రెడీ చేశాను. ఇది లైట్ ఫోకస్కి కనిపించడం లేదు. సో ఇలా అయితే మీరు ఈజీగా తమ్నెయిల్ అయితే రెడీ చేసుకోవచ్చు. చాలామంది ఈ కన్వా యాప్నే యూజ్ చేస్తారు. మీరు ఫస్ట్ ఏం లేదండి, ఫస్ట్ మీరు యూట్యూబ్ తమ్నెయిల్ క్లిక్ చేయగానే అక్కడ మీకు కొన్ని యూట్యూబ్ తమ్నెయిల్స్ వస్తాయి. అవి కావాలంటే అవి ఉంచుకోండి. అవి పెట్టిన తర్వాత వాటిల్లో కొన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, అవి డిలీట్ చేసేయండి. వాటిపైన క్లిక్ చేయగానే అక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటే డిలీట్ చేయండి, లేకపోతే కిందికి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినామంటే దాని మీద డబల్ ట్యాప్ వేస్తే మీకు వైట్ తమ్నెయిల్ వస్తుంది. సో కలర్స్కి వెళ్ళి మీకు ఏ కలర్ కావాలో సెర్చ్ చేసుకోండి. ఆ కలర్ సెర్చ్ చేసి పెట్టిన తర్వాత దెన్ ఎలిమెంట్స్ మీకు ఏది కావాలనుకున్నా ఎలిమెంట్స్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కిచెన్, లేకపోతే బ్యాక్గ్రౌండ్ నేచర్, బ్యాక్గ్రౌండ్ డైలీ వ్లాగ్స్ ఇలాంటివి క్లిక్ చేయగానే మీకు బ్యాక్గ్రౌండ్స్ వచ్చేస్తాయి. కిచెన్ బ్యాక్గ్రౌండ్, డైలీ వ్లాగ్స్, నేచర్స్. అది తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేసేసి కొంచెం ట్రాన్స్ఫర్మేట్కి వెళ్ళి మీకు ఎంత కావాలో అంతైతే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దెన్ మీకు ఇక్కడ పిక్స్ యాడ్ చేసుకోండి. అలాగే టెస్ట్ క్లిక్ చేసి టెస్ట్ మీద టెస్ట్ యాడ్ చేయండి. అండ్ దెన్ మీరు పిక్స్ యాడ్ చేసిన తర్వాత కలర్స్ కూడా మీరు యాడ్ చేయండి. ఇలా అయితే ఈజీగా తమ్నెయిల్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫర్ మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నేనేమన్నా అర్థం కానట్టుగా అని చెప్తే ఇంకొకసారి నన్ను మళ్ళీ అడగండి. అలాగే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలి, వీడియోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో ఇంకొక వీడియోలో క్లారిటీ చెప్తాను. దెన్ దానికి వచ్చేసరికి స్ప్రింగ్ యాప్ కావాలన్నమాట. అది చాలా ఈజీ, దీనిలాగా ఉండదు. దెన్ దానికి వీడియో మొత్తం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, పిక్ కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు ఎలా అంటే సోలో ట్రిప్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది కదా, సోలో ట్రిప్ అనేది మీరు ఇక్కడే జస్ట్ నార్మల్గా ఇలా పిక్స్ దిగేసి అది కేదార్నాథ్కి వెళ్ళినట్టు పిక్స్ పెట్టచ్చు, లేకపోతే తిరుపతికి వెళ్ళినట్టు బ్యాక్గ్రౌండ్ పిక్ ఎలా పెట్టాలి అనేది నేను చెప్తాను. అండ్ ఇలాంటి ఫర్ మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.